గవర్నమెంట్ వాళ్ళు ఏజిపిఎస్ అసిస్టెడ్ జిపిఎస్ అనేది మ్యాండేటరీగా ఆన్ అయి ఉండాలి అన్ని ఫోన్స్ లో. అండ్ ఇది యూజర్ అనేవాడు డిసేబుల్ చేయకూడదు. శాటిలైట్ జిపిఎస్ ద్వారా యూజర్ ఎక్కడున్నాడో కనుక్కోవచ్చు. సో ఈ అసిస్టెడ్ జిపిఎస్ అనేది ఎప్పుడు డిఫాల్ట్ గా ఆన్ అవ్వాలి అని సెల్ ఫోన్ మ్యానుఫాక్చరర్స్ కి చెప్పింది. అయితే దీనికి యాపిల్, గూగుల్, శాంసంగ్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇది ప్రెసిడెంట్ ఎక్కడా లేదు. అంటే ఈ రిక్వైర్మెంట్ అనేది ప్రపంచంలో ఏ గవర్నమెంట్ ఎవరు ఎక్కడ అడగలేదు, మీరే అడుగుతున్నారు. అండ్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సెక్యూర్ అండ్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అ గుడ్ సైన్ ఫర్ ఎ యూజర్. వాడి ప్రైవసీ అనేది ఎప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే ఇది సెక్యూరిటీ పర్సనల్స్ కానీ, ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కానీ, జడ్జెస్ కి సంబంధించిన వాళ్ళు, కీ రోల్స్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కానీ ట్రాక్ చేసేసేయచ్చు దీని ద్వారా. సో ఒక యూజర్ ప్రైవసీ అనేది దెబ్బతింటమే కదా, ఇది ఒప్పుకోము అన్నారు. ఇది జులైలో జరిగిందంటే డిస్కషన్ అంతా. ఎప్పుడైతే గవర్నమెంట్ ఒక సంచార్ సాథి అనే యాప్ డిఫాల్ట్ గా ప్రతి ఫోన్ లో ఇన్స్టాల్ అవ్వాలి అని అడిగినప్పుడు ఫోన్ వాళ్ళు నో చెప్పారు. గవర్నమెంట్ కూడా విత్డ్రా చేసుకుంది అపోజిషన్ నుంచి ఇవన్నీ నెగిటివిటీ వచ్చేసరికి. అండ్ ఇది ఏ జిపిఎస్ అనేది యాక్టివేట్ ఉండాలి అని అడిగితే దానికి కూడా ఫోన్ వాళ్ళు నో చెప్తున్నారు. దిస్ ఈస్ అ వియర్డ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్. అండ్ సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ మనకి ఇండియాలో ఉంది. 700 బిలియన్ ఫోన్స్ ఉన్నాయి దగ్గర. అండ్ ఇది గనక వేస్తే ఒక రకంగా సర్వైలెన్స్ ఉన్నట్టే ప్రతి యూజర్ మీద.